వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము హన్మకొండ కోర్టు ప్రాంగణంలో ఉన్నాము. పుష్ప 2 హీరో అల్లు అర్జున్ పై వేసిన కేసు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశ వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిన నేపథ్యంలో గంటలో జైలు, మరో గంటలో బెయిలు. అంటే ఇక్కడ కామన్ మ్యాన్ కూడా ఇలాంటి తీర్పు ఉంటుందా అన్న కోణంలో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిలో ఇలా ఆలోచన వస్తున్న ఈ నేపథ్యంలో కింది స్థాయి కోర్టు అనేది అల్లు అర్జున్కి శిక్ష 14 రోజుల రిమాండ్ విధించింది. మరియు దీనికి సంబంధించి హైకోర్టు వారు కూడా ఇమీడియట్లీ తీర్పిచ్చి బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే కామన్ మ్యాన్ కూడా భవిష్యత్తులో ఇలాంటి విషయాల్లో బెయిల్ అనేది ఎమ్మటే వచ్చే ఆస్కారం ఉంటుందా? సో దీని విషయాన్ని తెలుసుకునేందుకు జై స్వరాజ్య వోల్ టీవీ ఈరోజు ప్రత్యేకంగా కోర్టు ప్రాంగణం రావడం జరిగింది. మనతో చాలా మంది సీనియర్ న్యాయవాదులు ఉన్నారు. మరి అల్లు అర్జున్ కేసుపై ఈ న్యాయవాదులు ఎలా స్పందిస్తారు, మరి భవిష్యత్తులో అల్లు అర్జున్ మరొక్కసారి కూడా అరెస్ట్ అయ్యే ఆస్కారం ఉంది, వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజముందనే విషయం తెలుసుకునే ప్రయత్నం. సార్, పుష్ప 2 అల్లు అర్జున్ పై కింది స్థాయి కోర్టు 14 రోజుల రిమాండ్ వేసింది. మరి హైకోర్టు అనేది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్ లోనే మళ్ళీ తీర్పిచ్చి బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనిపై చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఒక సీనియర్ న్యాయవాదిగా ఏమంటారు? అల్లు అర్జున్ కు గౌరవ హైకోర్టు ఇమ్మీడియట్ గా బెయిల్ ఇవ్వడాన్ని ప్రజలందరిలో ఒక రకమైనటువంటి సందేహాలు ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఉందనేది వాస్తవం. ఎందుకంటే లోయర్ కోర్టు, ట్రయల్ కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ ఆ న్యాయమూర్తి గారు విధించడంతో అతన్ని రిమాండ్కు పంపించడం జరిగింది. క్వాష్ పిటిషన్ గౌరవ హైకోర్టులో వేయడంతో ఆ రోజు ప్రభుత్వ న్యాయవాది పిపి గారు కౌంటరు వేయలేదు, కౌంటర్కు టైం వేయాలని కూడా అడగడం జరిగింది. కౌంటర్ కూడా వినకుండా ప్రొసీజర్ ప్రకారం పిటిషన్ వేసిండ్రో కనీసం వేయలేదని చెప్పినా వినకుండా జడ్జి గారు అదే రోజు బెయిల్ ఇవ్వడం అనేటువంటి విషయాన్ని మేము అది తప్పుపడుతున్నాము. ఎందుకోసము అని అంటే అతను డబ్బున్నదా లేకపోతే సెలబ్రిటీనా అనేది కోర్టు దృష్టిలో అది వ్యక్తిని బట్టి చూడాల్సింది లేదు. కామన్ మ్యాన్ కూడా ఇదే విధంగా బెయిల్ ఇస్తారా అనేటువంటి ఒక సందేహం ప్రజలలో ఉన్నటువంటి మాట వాస్తవం. అతను మోటివ్ లేనప్పటికీ, ఇన్సిడెంట్ పట్ల ఇంటెన్షన్ లేనప్పటికీ నెగ్లిజెన్స్ మ్యానర్ మాత్రం తప్పనిసరి ఉంది. సంధ్య థియేటర్కు పోలీసులు రావద్దు అన్నప్పటికీ వచ్చి సినిమా చూసి అతను వెళ్ళిపోతే ఇటువంటి ఈ అమాయకమైనటువంటి కుటుంబం, అన్యం పుణ్యం ఎరగనటువంటి శ్రీతేజి ఇలా ప్రాణాలతో కొట్టుమిట్టు ఆడే పరిస్థితి కానీ, అతని తల్లి మరణించడం, తర్వాత ఆ అమ్మాయి ఇంకా తల్లి బతికుంది, అన్నయ్య బతుకున్నాడు, నేను అతనితోటి స్కూల్కి వెళ్తానటువంటి దీనమైన పరిస్థితి ఉంది. సినిమా పరిశ్రమ మొత్తం కూడా అతను కేవలం 4 గంటలు జైలుకు పోయొచ్చినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పెద్దలందరూ కూడా వరుస పెట్టి ఆయనను కలవడం, అతన్ని పరామర్శించడం జరుగుతుంది. ఇంత బాధతోటి కొట్టుమిట్టాడి ఒక అభిమాని ప్రాణం పోయి ఇంకొక పిల్లగాడు చావు బతుకుల మధ్య ఉంటే కనీసం పరామర్శించకపోవడము, ఆ వైద్యం జరిగేటువంటి విషయాల పట్ల సినిమా పరిశ్రమ ఆరాధీయకపోవడం చాలా దురదృష్టకరం. దీన్ని బట్టి ప్రజలందరూ కానీ, యువతకు కానీ నేను పదే విజ్ఞప్తి చేసేది ఏంటి అని అంటే, సినిమా అనేది, క్రికెట్ అనేది కేవలం వినోదం కోసమే తప్ప వాళ్ళు మన పాలిట హీరోలు గారు. కేవలం డబ్బుల కోసం, ఆదాయం కోసం, వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని లగ్జరీ జీవితాల కోసం మాత్రమే వాళ్ళ యొక్క పని తప్ప ఈ ప్రజలకు ఎవరికి ఉపయోగపడేది లేదు. వినోదంగానే చూడండి. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను మీరు హీరోలుగా చూడండి తప్ప ఎవరో ఆయన రెమ్యునరేషన్ కోసం ఆయన సినిమా హీరో అయితే అతను మీ జీవితాలలో హీరో కాకూడదని ఈ యొక్క విషయాన్ని యువత ప్రజలందరూ గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. కేవలం అల్లు అర్జున్ను అభిమానించినటువంటి పాపానికి రేవతి ప్రాణం పోయింది, వాళ్ళ కొడుకు కొట్టుమిట్టాడుతున్నాడు. ఇది చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. దీనిపైన హైకోర్టు జడ్జి గారు ఇచ్చినటువంటి బెయిల్పై పోలీసు వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసే విషయంలో తప్పనిసరి దీంట్లో ఆయనకు నెగ్లిజెన్స్ మేనర్ ఉంది. అతను వ్యాన్ ఎక్కి ఈ జనము గుమిగూడి ఆ యొక్క ఇన్సిడెంట్ కు ఆయన కారణమైండు. ఆయన ప్రమేయం ఖచ్చితంగా ఉంది. నెగ్లిజెన్స్ మేనర్ కింద తప్పనిసరి ఆయనను శిక్షించాల్సిందే. సుప్రీంకోర్టు పోతే ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటుందనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు శ్రీతేజ్, రేవతి గారి కుమారుడు శ్రీతేజ్ చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా సినీ రంగం నుంచి ఎవరు కూడా పరామర్శించలేదు. ఈ విషయంపై అల్లు అర్జున్ అడగ్గా ఇది కోర్టు కేసులో ఉంది, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి
నేను అక్కడికి రాలేకపోతున్నా అని చెప్పి అన్నారు. దీనిపై మీరు ఏమంటారు? కోర్టు కష్టాలలో ఉండి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక బాధితుల్ని పరామర్శించద్దు అని ఏ కోర్టు కూడా చెప్పదు. అది హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో తప్పనిసరి పోయి పరామర్శించి అతనికి మెరుగైన వైద్యం అందించి వారికి కావాల్సినటువంటి యొక్క అన్ని సౌకర్యాలు చూడాల్సినటువంటి ఆయన యొక్క బాబు ఆ దుస్థితికి కారణమైనటువంటి అల్లు అర్జునే అవన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టు తప్పుపట్టే అవకాశమే లేదు. మరి ఇక్కడ ఏం చేశారని చెప్పి ఒక 4 గంటలు జైల్లో అంత మాత్రాన భారతదేశ వ్యాప్తంగా సినీ దిగ్గజాలు వచ్చి పరామర్శిస్తున్నాయి. అంతగనంగా అల్లు అర్జున్ ఏం చేశారని చెప్పి సోషల్ మీడియా వేదికగా విమర్శల వెలువ వస్తా ఉంది. దీనిపై మీరు ఏమంటారు? అందుకనే యువత ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, సినిమా సెలబ్రిటీస్ వాళ్ళకు ఏదైనా కష్టం వస్తే ధనవంతులు వాళ్ళకు వాళ్ళు పరామర్శించుకునే అవకాశం ఉంది, కానీ ఈ పేద ప్రజల్ని కానీ యువతను కానీ ఏమాత్రం పట్టించుకోరు అనే దానికి ఇది ఖచ్చితమైనటువంటి నిదర్శనం. భవిష్యత్తులో అల్లు అర్జున్ మరొకసారి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈయన యొక్క బెయిల్ను రద్దు చేసే అవకాశం ఉంది. ఆయనకు ఖచ్చితమైనటువంటి నెగ్లిజెన్స్ మేనర్ ఉంది. తొక్కిసలాటకు ఆయనే కారణం కనుక తప్పనిసరి బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంది. ఆయనను రిమాండ్ పంపించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పోలీసులు కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయబోతున్నారు. మరి దీనిపై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందించే సుప్రీంకోర్టు తప్పకుండా అతనికి రిమాండ్ కు విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది నా యొక్క అభిప్రాయం.